హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరికీ కొబ్బరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించేస్తున్నానండి. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు కొబ్బరికాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కొన్ని పచ్చిమిరపకాయలు. మీకు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలతో తీసుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ముందుగా మనం తీసుకున్న పోపు సామాన్లన్నీ ఉన్నాయి కదండీ, పచ్చిశనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసేయండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో కొబ్బరికాయ ముక్కలు తీసుకుని అవి కూడా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పోపు సామాన్ అంతా కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పెట్టేయండి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.